తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డు సభ్యుల బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మరి నల్గొండ వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఉదయం 7 గంటలకు ఎన్నికలు మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాని సరళింది ఒకసారి మనం నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, ప్రస్తుతం నల్గొండ వ్యాప్తంగా అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంత నమోదైంది, ప్రస్తుతం పరిస్థితి ఏంది? ఇప్పటికే మహిళలు కూడా భారీగానే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతా ఉంది. ఎటు చూసినా పండుగ వాతావరణంగా ఉంది నల్గొండ వ్యాప్తంగా. ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం అయితే మందకొడిగా కొంతమేర పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో వృద్ధులు, మహిళలు ఎక్కువగా తమ ఓటు వినియోగించుకునేందుకు బార్లు తీరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 613 సర్పంచ్ స్థానాలకు 71 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా, మరొక 538 స్థానాల్లో అయితే పోలింగ్ కొనసాగుతోంది. 2 స్థానాలు మినహా అంటే ఇందుగుల, పేరూరు గ్రామ పంచాయతీల్లో హైకోర్టు కేసు నేపథ్యం, మరొక వైపు రిజర్వేషన్ల అంశంతో పేరూరులో గ్రామస్తులంతా కూడా ఎన్నికను బహిష్కరించడంతో అక్కడ మాత్రం పోలింగ్ కొనసాగట్లేదు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉదయం 11 గంటల సమయానికి కొన్ని చోట్ల 45 నుంచి మరికొన్ని చోట్ల 65% వరకు కూడా పోలింగ్ అయితే నమోదైంది. ఇప్పటికే ఉదయం పూట చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే గ్రామస్తులంతా ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ బూతులకు 8 గంటల తర్వాత నుంచి మాత్రమే పోలింగ్ కేంద్రాల వైపుకు తరలి వస్తుండడంతో కొంతమేర ఉదయం 9 గంటల లోపు కొంత ఆలస్యంగా అయితే పోలింగ్ సరళి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక మరొక గంటన్నర సమయం మాత్రమే పోలింగ్ ఉండడంతో మధ్యాహ్నం 1 గంట లోపల ఖచ్చితంగా 80 నుంచి 95% వరకు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండో దశ పంచాయతీ పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 1 గంట తర్వాత 100 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వెసులుబాటు కూడా కల్పించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక మొదటి దశ పోలింగ్ సరళిని పరిశీలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 70% వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో అయితే పోలింగ్ ఫలితాలలో వచ్చిందని చెప్పొచ్చు. మరొక వైపు గట్టి పోటీగా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35% పోలింగ్ లో నమోదవడమే కాకుండా ఫలితాలను కూడా చేజిక్కించుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇక వేములపల్లితో పాటు మాడుగులపల్లి, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ డివిజన్, అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అడవిదేవులపల్లి ప్రాంతాల్లో 10 మండలాల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. మరొక వైపు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడలో 6 మండలాలు, సూర్యాపేటలో 2 మండలాల పరిధిలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరికి సంబంధించి 5 మండలాల పరిధిలో ఈ పోలింగ్ రెండో దశ కొనసాగుతుంది. దీంతో కొన్ని ఉద్రిక్త గ్రామాల మధ్య పోలీస్ పెట్రోలింగ్ అయితే ఇంకా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సమస్యాత్మక ప్రాంతాలు 40 వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 538 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఓటర్లను తాయిలాలకు గురి చేస్తున్నట్టుగా కొన్ని సెంటర్ల నుంచి సమాచారం అందడంతో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టంగా ఎన్నికల కమిషన్ అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైలు మల్లాడి, వెంకటరెడ్డి, దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎంత మాత్రం ఎక్కువ శాతం నమోదైనటువంటి ఓటర్లు చూసుకుంటే అక్కడ ప్రస్తుతం అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మహిళా ఓటర్లే అధికంగా కనబడతా ఉన్నారు. ఇంకా సమయం చూస్తే ఇంకా గంటన్నర మాత్రమే సమయం ఉంది. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ ఉంది. ప్రస్తుతం ఇంకా ఓటర్లు ఇంకా అధిక శాతంలో వచ్చే పరిస్థితి కనబడుతుంది. అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఇంకా గంటన్నర సమయం మాత్రమే పోలింగ్ ఉండడంతో ఇక ఇప్పటి వరకు 60% మేర దాదాపు 90% సెంటర్లలో కూడా పోలింగ్ నమోదైంది. ఇంకా గంటన్నర సమయాన్ని యూటిలైజ్ చేసుకునేందుకు ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్న వారంతా కూడా ఓటర్లను సెంటర్లకు తరలించుకొని ఓటేయించే విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రశాంత వాతావరణంలో తమ ఓటుకు వినియోగించుకున్నందుకు ఓటర్లకు అవకాశం కల్పించినప్పటికీ కూడా ఉదయం చలి ఎక్కువగా ఉండడంతో కొంతమేర మందకొడిగా నల్గొండ జిల్లాలో సెకండ్ ప్లేస్ పోలింగ్ కొనసాగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు 90% సెంటర్లు 60%కు పైగా పోలింగ్ అయితే నమోదైంది. 85 నుంచి 90% వరకు నల్గొండ జిల్లాలో పోలింగ్ అయితే చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తు నడుమ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 23 మండలాల పరిధిలో పోలింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే భారీగా ఓటర్లంతా కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న దృశ్యాలను ప్రస్తుతం వేములపల్లి మండల పరిధిలో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 23 మండలాల పరిధిలో 613 గ్రామ పంచాయతీలకు 71 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఆ, ఏకగ్రీవం కాగా 538 గ్రామ పంచాయతీల పరిధిలో అయితే ప్రస్తుతం పోలింగ్ అయితే దాదాపు 60% దాటి కొనసాగుతూ వస్తోంది. ఇక ఇదే విధంగా పోలింగ్ సరళి పరిశీలిస్తే గనక గత ఫస్ట్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ సరళితో పోలిస్తే ఈసారి కొంతమేర పెరుగుతుందని చెప్పి ఇప్పటికీ అంచనా అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక 90% వరకు కూడా నల్గొండ జిల్లాలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి అయితే ఇక విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. రాయి రైట్ రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.